హే హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ విషయం చాలామందికి తెలియదు. సో ఫస్ట్ స్టెప్లో క్లెన్జింగ్ అనేది మనం ప్రాపర్గా ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే మన ఫేస్కి మనం ఏవైతే స్కిన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తామో అవి మంచిగా అబ్జర్వ్ అవుతాయి మన స్కిన్లోకి. సో ఫేస్ క్లెన్జింగ్ అనేది మనకి మన స్కిన్ కేర్ రొటీన్లోనే ఫండమెంటల్ స్టెప్ అనమాట. సో ఇది స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో నేను చెప్తాను. సో ఫస్ట్ స్టెప్లో అయితే మనం రైట్ క్లెన్జర్ని చూస్ చేసుకోవాలి. రైట్ క్లెన్జర్ అంటే ఏంటి? సో మన స్కిన్ టైప్ బట్టి ఫస్ట్ క్లెన్జర్ అనేది చూస్ చేసుకోవాలి. అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి జెల్ బేస్డ్ క్లెన్జర్స్ అయితే పర్ఫెక్ట్. అదే డ్రై స్కిన్ వాళ్ళకి అయితే క్రీమ్ బేస్డ్ క్లెన్జర్స్ అయితే పర్ఫెక్ట్. అదే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే జెంటిల్ అండ్ మైల్డ్ క్లెన్జర్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. అదే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకైతే ఎలాంటి క్లెన్జర్ అయినా యూజ్ చేయొచ్చు. లైక్ జెల్ బేస్డ్, క్రీమ్ బేస్డ్ ఆర్ మైల్డ్ క్లెన్జర్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఎలాంటిది సెట్ అవుతుందో చెక్ చేసుకొని మీరు యూజ్ చేయండి కాంబినేషన్ స్కిన్ వాళ్ళు. దాని తర్వాత ప్రాపర్గా హ్యాండ్స్ వాష్ చేసుకోండి. బికాస్ మీ హ్యాండ్స్కి ఆల్రెడీ ఏమైనా డర్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే అవన్నీ మీ ఫేస్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో అదే మీరు ఫేస్ వాష్ చేసుకునే ముందు హ్యాండ్స్ వాష్ చేసుకుని అప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటే సో ఆ డర్ట్ అండ్ బ్యాక్టీరియా అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుంది. అండ్ థర్డ్ స్టెప్కి వచ్చినప్పటికి మేకప్ అనేది రిమూవ్ చేసుకోవాలి. మేకప్ ఎందుకు రిమూవ్ చేసుకోవాలి? సో మనకి మేకప్ రిమూవ్ చేస్తేనే ఆ తర్వాత మనం క్లెన్జింగ్ చేసినప్పుడు ఆ పోర్స్ అన్నీ కరెక్ట్గా క్లెన్స్ అవుతాయి. సో ఫస్ట్ ఆ మేకప్ అనేది మీరు మైసెలర్ వాటర్ ఆర్ ఎల్స్ క్లెన్జింగ్ ఆయిల్స్ యూజ్ చేసి క్లెన్స్ చేసుకోండి. అండ్ 3 to 4 minutes బాగా మసాజ్ చేసి క్లెన్జింగ్ చేసుకున్నాక అప్పుడు ఒకసారి ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత మీరు మైల్డ్ క్లెన్జర్ యూజ్ చేయండి. సో దాని తర్వాత ఫోర్త్ స్టెప్లో మీరు ఫేస్ని వెట్ చేసుకోవాలి. అంటే ఫేస్ని వెట్ చేసుకున్నాక అప్పుడు ఫిఫ్త్ స్టెప్లోని క్లెన్జర్ చాలా కొంచెం తీసుకోండి. ఏదో ఎక్కువ క్వాంటిటీ తీసేసుకుంటే మీకేమీ అప్పటికప్పుడు మంచి రిజల్ట్స్ ఇచ్చేవు. సో మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలో అంత క్వాంటిటీయే తీసుకోండి. ఒక పీ సైజ్ ఆఫ్ క్లెన్జర్ తీసుకుంటే సరిపోతుంది. సో అది తీసుకొని బాగా లాదర్ వచ్చే వరకు చేసి ఆ తర్వాత మీ ఫేస్ మీద జెంటల్గా మసాజ్ చేసుకోండి. మినిమం 2 to 3 minutes అయితే మీరు మసాజ్ చేసుకొని అప్పుడు మొత్తం మీ టీ జోన్ ఇదంతా మంచిగా మసాజ్ చేసుకొని క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత వాటర్ వేసి ఆ క్లెన్జర్ అంతా రిమూవ్ అయ్యే వరకు క్లెన్స్ చేసుకోండి వాటర్తోని. సో దట్ మీకు పోర్స్లోని ఎలాంటి క్లెన్జర్ క్లాగ్ అయిపోకుండా ఉంటాయి. ఇన్ కేస్ ఏదైనా క్లెన్జర్ అనేది క్లాగ్ అయ్యాయి అంటే మీ పోర్స్లో అది ఇరిటేషన్ వచ్చేస్తుంది మీకు. దాని తర్వాత మీరు ఫేస్ డ్రై చేసుకొని, అంటే మీరు ఫేస్ డ్రై చేసుకోవడం అంటే జస్ట్ ఇలాగా రుద్దేయకండి ఆ ఫేస్. అండ్ హార్ష్ టవల్స్ కూడా యూజ్ చేయకండి. సాఫ్ట్ టవల్స్ యూజ్ చేయండి. ప్యాడ్ డ్రై చేసుకోండి. సో దట్ మీకు స్కిన్ ఇరిటేట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి మీరు స్కిన్ కేర్, మీరు ఎలా అయితే స్కిన్ కేర్ తీసుకుంటారో అలా స్కిన్ కేర్ తీసుకోండి. లైక్ మీరు టోనర్ యూజ్ చేస్తే టోనర్ యూజ్ చేయండి. అది టోటల్లీ ఆప్షనల్. సీరమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇన్ కేస్ అది మార్నింగ్ అయితే సన్ స్క్రీన్ యూజ్ చేయండి. లేదు అంటే స్కిప్ చేసేయండి నైట్ రొటీన్ అయితే. సో దట్ మీకు ఏవైతే మీరు ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారో దానివల్ల మీకు హైడ్రేటెడ్గా ఉంచుతుంది మీ స్కిన్. ఇది మన స్కిన్ కేర్ రొటీన్లోనే మోస్ట్ ఫండమెంటల్ స్టెప్. జాగ్రత్తగా ఫేస్ క్లెన్జింగ్ చేసుకోండి. అండ్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.